అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఏతులకు పోయి ఎల్లెంకల పడ్డాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో చాలా అంశాలు మాట్లాడుకున్నాం. కేసీఆర్ జగిత్యాలలో సభ పెడితే కాటుపల్లి దగ్గర వస్తూరుపల్లి అక్కడ సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆయన అక్కడ మేడిగడ్డ విజిట్ అని చెప్పేసి 2.5 ఏళ్ల పొద్దు నుంచి కనీసం ఏ ఒక్క రోజు కూడా టైం దొరకనట్టు కేసీఆర్ జీవన్ రెడ్డి చేరిక నేపథ్యంలో సభ పెడితేనే ఆ సభకు ధీటుగా రేవంత్ రెడ్డి అక్కడ సభ పెట్టి నవ్వులపాలయ్యిండు. అక్కడ జనం రాలేరు. మళ్ళా రేవంత్ రెడ్డి స్పీచ్ మొత్తం ఏ విధంగా కొనసాగిందంటే కేసీఆర్ను తిట్టుకుంటా జీవన్ రెడ్డిని తిట్టుకుంటా ఈ విధంగానే కొనసాగింది. ఏడాది పొద్దు నుంచి బయటికి రాని కేసీఆర్ ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి పాలన మీద ఏ విధంగా నిప్పులు జరుగుతారు అని చెప్పేసి ఎదురు చూసిన జనం, ఎదురు చూస్తున్న పబ్లిక్ మొత్తం మీద ఎంతమంది కేసీఆర్ స్పీచ్ చూసిర్రు, ఎంతమంది రేవంత్ రెడ్డి స్పీచ్ చూసిర్రు ఆ లెక్కలు కూడా చెప్పుకున్నాం. అయితే మంత్రులు ఫైర్ అయ్యిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఎందుకు ఫైర్ అయ్యిండ్రు? రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయిండు? అక్కడ సభలు ఇచ్చిపెట్టి సమావేశాలు ఇచ్చిపెట్టి ఎందుకు పోయిండు? ఇవన్నీ అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రిపోర్ట్స్ కొడతా ఉన్నారు ఛానల్కి. ఆ రిపోర్ట్స్కు ధీటుగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వ్యూవర్షిప్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక ముచ్చట్లకు పోతే మొన్న కేసీఆర్ సభకు ధీటుగా సభా సమావేశం ఏర్పాటు చేసిండ్రు రేవంత్ రెడ్డి. నిన్న ఏదైతే హనుమకొండలో 2022వ సంవత్సరంలో మే 6 తారీఖు నాడు రైతు డిక్లరేషన్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఆ రైతు డిక్లరేషన్ పేరు మీద 33 హామీలు రైతులకు ఇచ్చిండ్రు. కేసీఆర్ 10,000 పిచ్చమెత్తను మేము 15,000 ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000, రైతు బీమా, పంటల బీమా, ఇట్లా ఎన్నో పథకాలు, బోనస్ అని చెప్పేసి అన్ని విధాల రైతులకు డిక్లరేషన్లో ప్రకటించుకుంటూ వచ్చిండ్రు. రాహుల్ గాంధీ కూడా ఆ సభకు వచ్చిండు. ఆ సభకు వచ్చి ఇక కొండ మీద కోతిని తెస్తాము, లేకపోతే అవి తెస్తాము, ఇవి తెస్తాము, అల్లం బెల్లం లట్టు పుచ్చు ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ వచ్చిర్రు. ఏమైందయ్యా తీరా అంటే కనీసం ఇప్పుడు రైతులకు రైతు భరోసా పైసలు టయానికి ఖాతాలలో పడలేని పరిస్థితి. ఏమనంటే కేసీఆర్ మీద నెట్టేసుడు. కేసీఆర్ అప్పు చేసిపోయిండు, ఖజానా మొత్తం ఖాళీగా ఉన్నది, పథకాలు అమలు చేయాలంటే పైసలు లేవు అని చెప్పేసి మాట్లాడుతారు. మళ్ళా చెరో 4,000 కోట్ల రూపాయలు గురువు శిష్యులు కలిసి ఆర్బీఐ బ్యాంకు దగ్గర చెరో 4,000 కోట్ల రూపాయలు అప్పు చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారట. ఇక్కడ ముచ్చట మాట్లాడుకుంటే వచ్చిన 2.5 ఏళ్ల పొద్దులో 3,00,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మరి అప్పులని ఏం చేసిరంటే దానికి సమాధానం లేదు. ఈజీగా అలకగా కేసీఆర్ మీద నెట్టేసుడైతే ఒకటి దొరికింది వీళ్ళకు. మరి నెలకు కడుతున్న మిత్తిలెన్ని, అప్పులెన్ని? చెంపపెట్టి సమాధానం ఇచ్చింది పార్లమెంటు వేదికగా. పార్లమెంటే చెంపపెట్టి సమాధానం ఇచ్చింది. కాగు నివేదికలు ఇచ్చినాయి. అయినప్పటికీ కూడా బుద్ధి మార్చుకోరు, బుద్ధి ఓనిచ్చుకోరు. సింగిల్ వర్డ్తోని కేసీఆర్ చేయబట్టే ఇదంతా అని చెప్పేసి సింగిల్ వర్డ్తోని కొట్టిపారేస్తారు. ఒక అభద్రతా భావము, నా సీటు ఏడ ఊడిపోతుంది, నా ప్రభుత్వం ఏడ ఊలిపోతుంది, నన్ను అధిష్టానం ఎక్కడ దగ్గరికి రానియదనే ఒక అభద్రతా భావంలో మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన నా సీనియర్ నాయకులు నా సీటుకు ఎసరు ఏ విధంగా పెడతారు అన్న ఆలోచన మాత్రం ఎప్పటికీ రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా అదే మెదులుతుంది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్న ముచ్చట. అయితే కేటీఆర్ నిన్న ఏదైతే 2022వ సంవత్సరంలో మే 6వ తారీఖు నాడు సభ పెట్టిండ్రో, ఆ సభ పెట్టి రైతు డిక్లరేషన్ ప్రకటించిండ్రో, అదే మే 6 తారీఖు నాడు నిన్న రైతు సంగ్రామ సదస్సు అని చెప్పేసి రైతులకు మోసపూరితమైన హామీలు ఇచ్చి రైతులను ఏ విధంగా గోసపుచ్చుకుంటా ఉన్నది ఈ సర్కార్ అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ను ఎండగట్టడం కోసము, రైతులకు ధైర్యం చెప్పడం కోసము నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక సభ పెట్టుడు జరిగింది. యూరియా కూడా బంద్ చేసిండ్రు. ఇప్పుడు యూరియా బ్యాన్ చేసిండ్రు. యూరియా బ్యాన్ ఎందుకు చేసిర్రు అని చెప్పేసి ధ్వజమెత్తిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, మొత్తం మీద ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి ఒక అభద్రతాభావంలో పడిపోయిన రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు సభ పెట్టినా ఈయన కూడా సభ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేసినా ఈయన కూడా అదే చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో దానికి కౌంటర్ ఇస్తారు. ఎవరైనా కౌంటర్ ఇవ్వకముందే వాళ్ళది చూడొద్దు అని చెప్పేసి వాళ్ళది ప్రజలు చూడొద్దు అని చెప్పేసి ఈయన కూడా అదే టైంకు సభ పెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఈయన కూడా స్పీచ్ దంచే వరకల్లా నవ్వుల పాలవుతాడు. ఎన్నిసార్లు నవ్వుల పాలైనా, ఎన్నిసార్లు బూమరాంగ్ అయినా రేవంత్ రెడ్డికి బుద్ధి అనేది వస్తలేదు. రైట్, ఈ రైతు సంగ్రామ సదస్సుకు ధీటుగా వరంగల్లో రైతు మేళా ప్రోగ్రాం పెట్టిండ్రు. ఎందుకు రైతు మేళా ప్రోగ్రాం పెట్టిండ్రో తెలియదు. రైతులకు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినందుకు రైతు మేళా పెట్టిండ్రా, యూరియా కోసం తిప్పల పెడుతున్నందుకు రైతు మేళా ప్రోగ్రాం పెట్టిండ్రా, బోనస్ అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పినందుకు రైతు మేళా ప్రోగ్రాం పెట్టిండ్రా, ఆఖరికి అన్నిటికీ ఓర్చుకొని
అన్నిటికీ పోల్చుకొని నీళ్ళు ఇవ్వకపోయినా, కరెంట్ ఇవ్వకపోయినా, రైతు భరోసా పైసలు ఇవ్వకపోయినా అన్నిటికీ పోల్చుకొని పంట ఎల్లదీసి రైతులు కళ్ళాలలో ధాన్యం పోసుకుంటే కనీసం 20 రోజులు 25 రోజులైనా ధాన్యం కొనుగోలు చేస్తలేమో అని చెప్పడానికి రైతు మేళా ప్రోగ్రాం పెట్టిర్రా? ఏసీ రూమ్లలో కూర్చొని అన్ని ప్రతి గింజ కొంటున్నామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. కానీ వాస్తవమైన పరిస్థితులు ఆ విధంగా లేవు. రైతులు కళ్ళాల మీద కుప్పలు కూలుతా ఉన్నారు. ఎండ దెబ్బకు పిడుగుదాటికి ఇట్లా గోడలు కూలి చాలా మంది రైతులు జీవిడిస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ పట్ల క్షమధర్మం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వము. శాతగాని ప్రభుత్వము, శాత కాదు సావు రాదన్నట్లు రైతులు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అయినా మార్పు వస్తలేదు. అయితే రైతు మేళా ప్రోగ్రాం పెట్టిరు. రైతు మేళా ప్రోగ్రాం పెడితే మంది ఎవరు రాలే. నిన్న మొత్తం ఖాళీ కుర్చీలు కనబడ్డాయి. ఆ వీడియో మీకు చూపెట్టిన నేను. ఆ ఖాళీ కుర్చీలు ఒకసారి మనం ఇప్పుడు కూడా మళ్ళీ ఆ వీడియో చూసుకుందాము. మొత్తం ఖాళీ కుర్చీలు, పులిని చూసిన అక్క వాత పెట్టుకున్నట్టు మొత్తం ఖాళీ కుర్చీలతోనే కనబడ్డది ఆ రైతు మేళా ప్రోగ్రాము. రైతు మేళా ప్రోగ్రాం మొత్తము నిన్ననే చూపెట్టిన ఆ వీడియో మీకు. కేవలం పత్రిక ఎందుకు వెళ్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ వరికి వచ్చేసరికి నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి, కరెంటు ఫ్రీగా వస్తేస్తా ఉన్నారు, కటింగ్ చేయడానికి మిషన్ వస్తున్నది, కొనడానికి ప్రభుత్వం ఉంది, 2 రోజులు డబ్బులు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఈజీ పంట కాబట్టి మనం వరికెళ్తా ఉన్నాం. మిగిలిన పంటలలో మార్కెట్ సమస్య, వానాకాలం వరి సాగుకు యాసంగి వరి సాగుకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ఇవాళ గత 2-3 సంవత్సరాల నుంచి వానాకాలం 60 లక్షల వరి పంట వేస్తే రేపు నీటి సమస్య, భూమి సమస్య, వాతావరణం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే ఆడబెట్టిండు. మరి ఆడబెట్టిన ఆయన ఆడ ఉండాలి కదా. ఆయన ఏం చేసిండు, ఢిల్లీకి పత్తలేకుండా ముళ్ళ చదువుకొని పోయిండు. ఇక మిగిలిపోయిన పైసలు ఉన్నాయా ఏం కథనా ఏందో తెలియదు కానీ ఆ మూటలు పట్టుకొని పోయిండని ముచ్చట్లు పెడతా ఉన్నారు, గుసగుసలు పెడతా ఉన్నారు. ఈడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి, కొండా సురేఖకు, ఆయన తుమ్మల నాగేశ్వరరావుకు అప్పచెప్పిర్రు. తుమ్మల నాగేశ్వరరావు రైతు మేళా మొదలుపెట్టిన మొదటి 2 రోజులు హాజరే వాళ్ళే డుమ్మా కొట్టిండు. ఇక కొండా సురేఖ ఆయన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు గెస్ట్ హౌస్లనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయ్యో రైతులు రాకపోయి ఏంది పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు రైతులు మంత్రులు గుస్సా అవుతా ఉన్నారట. ఎందుకు మన మీద తోసేసి ఆయన పోతాడు. గతంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ నివేదిక విశ్లేషిస్తాము, అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పినప్పుడు కూడా మంత్రులను ముందట నెట్టేసి ఆయన రేవంత్ రెడ్డి తుర్రున గదే కేరళకు పోయిండు. ఇలా కూడా మొత్తం మీద ఢిల్లీకి పోయిండు. ఆ సభ పెట్టిన సందర్భంగా ఢిల్లీకి పోయిండు. ఏమిటికి సభ పెట్టమన్నాడు, మనల్ని ఏమిటికి కాగం చేస్తాడు, మనల్ని ఎందుకు ముందడికి వస్తూ ఉన్నాడు, ఆయన ఎందుకు మెల్లగా జారుకుంటా ఉన్నాడు అని చెప్పేసి మంత్రులు ఫుల్ ఫైర్ అయ్యిండ్రు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు ఏం కథ తెలియదు కానీ ఆ సమాధానం కోసం మంత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మంత్రులను కీలు బొమ్మల్లాగా ఆడిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మంత్రుల పనితీరు బాగలేదని చెప్పేసి ఇందులో ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ అందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డినే పెట్టిండు, కొండా సురేఖనే పెట్టిండు, తుమ్మల నాగేశ్వరరావునే పెట్టిండు. సరే వ్యవసాయ శాఖ మంత్రికి ఆయన ఉండాల్సిందే. కాకపోతే అక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని, కొండా సురేఖను పెట్టడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరే వరంగల్ వాసి కాబట్టి, వరంగల్ మంత్రి కాబట్టి మరి కొండా సురేఖను పెట్టిండ్రో ఏమో, మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కూడా పెట్టిండ్రు. ఆయన ఇంకొకటి ఏంటంటే మంత్రివర్గ ప్రక్షాళనలో ఈ 2 పేర్లు ఉండడం గమనార్హం అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఏతులకు ఎల్లెంకల పడ్డా కర్రు కాల్చి వాత పెట్టేటట్టు ప్రజలు ఏ సభ పెట్టినా ఏ సమావేశం పెట్టినా ప్రజలు రాకపోయినా, వాళ్ళు మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయినా వీళ్ళకి ధీటుగా సభలు పెట్టాలి, సమావేశాలు ఏర్పాటు చేయాలి. నేను ఇంకా రోజుకు నవ్వుల పాలు కావాలనే ఆలోచనలోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏం లేదు. మంత్రులు ఈ విషయంలో ఫుల్ ఫైర్ అయ్యిండ్రు. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై తెలంగాణ.